అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రేపు ఈ 3 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఖమ్మంలో మున్నేరు, విజయవాడలో బుడమేరు వాగు పొంగటంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. మొత్తంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వాయుగుండంగా బలపడి 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా నెమ్మదిగా కదులుతుంది. ప్రస్తుతం కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, పూరికి ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోనే దిగాకు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ మధ్యాహ్నం పూరికి సమీపంలో తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అనంతరం ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడనుందని వెల్లడించారు. ఇక వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తాంధ్రలో మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్నారు. అంతేకాదు తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. మత్స్యకారులు 3 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తీరం అల్లకల్లోలంగా మారింది. కళింగపట్నం, విశాఖపట్నం, భీమిలి, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు.